ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఈ కామన్ మిస్టేక్స్ చేస్తారు. నేను డాక్టర్ శైవాలిని, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఆంబీ హాస్పిటల్, హైదరాబాద్. ముఖ్యంగా ఓవర్ యూజ్ ఆఫ్ ఆల్కహాల్ ఆర్ వీడ్ ఎక్కువ తాగడం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ముఖ్యంగా 3 నెలల ముందే ఆల్కహాల్ ఆర్ వీడ్ ఆర్ స్మోకింగ్ అవాయిడ్ చేసుకోవడం మంచిది. కెఫిన్, ఓవర్ కన్సంప్షన్ ఆఫ్ షుగర్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి. కెఫిన్ 2 నుంచి 3 కప్పులు తాగడం వల్ల మిస్క్యారేజెస్ ఛాన్సెస్ అనేది 40 to 50% ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు 3 నెలల ముందు కాఫీని అవాయిడ్ చేయడం మంచిది. చాలామంది ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళకున్న అన్ని క్వశ్చన్స్కి గూగులే ఆన్సర్ ఇస్తుందని ఎవ్రీథింగ్ గూగుల్లో సెర్చ్ చేస్తారు. దాని వలన యాంగ్జైటీ, డిప్రెషన్, ఓవర్ థింకింగ్, లేట్గా పడుకోవడం ఇలాంటివి చాలా కామన్ చేస్తారు. దానివల్ల డయాబెటీస్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ప్లీజ్ అవాయిడ్ ఇట్. సెల్ఫ్ మెడికేషన్ అనేది యూజ్ చేయొద్దు. ముఖ్యంగా ఏ డాక్టర్నైనా సంప్రదించి ఏ మెడిసిన్స్ అవసరమో ఏ మెడిసిన్స్ అవసరం లేదో దాని గురించి ఆలోచించి జాగ్రత్తలు తీసుకోవాలి. స్కిప్పింగ్ ఎక్సర్సైజెస్ మాత్రం చేయొద్దు. ఎవ్రీ డే ఎక్సర్సైజెస్ మస్ట్. ముఖ్యంగా నార్మల్ డెలివరీకి మీకు ఈజీగా ఉంటుంది. కుదిరితే ప్రీనిటల్ యోగా ఆర్ స్క్వాట్స్ ఇవి చేయడం మరింత మంచిది. స్లీప్ సాక్రిఫైస్ చేయడము, డీప్ స్లీప్ వెళ్ళకపోవడము, టెన్షన్ పడడము వీటిని కూడా అవాయిడ్ చేయడం మంచిది. చాలా మంది వాటర్ సరిగ్గా తీసుకోవడం. 4 లీటర్లు వాటర్ తీసుకోవాలి. 4 లీటర్లు వాటర్ తీసుకోకపోయినా 500 ml బటర్ మిల్క్, రాగి జావా, లెమన్ వాటర్, కోకోనట్ వాటర్ ఆర్ వాటర్ జ్యూసెస్ అన్ని రకాలుగా తీసుకుంటే మీకు ఉమ్ము నీరు కూడా చివరి వరకు బాగుంటుంది అండ్ వామిటింగ్స్ కూడా ఎక్కువగా అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా ఓవర్ వెయిట్ ఆర్ ఒబేస్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా వరీ అవుతారు. వెయిట్ ఎలా తగ్గించుకోవాలి ప్రెగ్నెన్సీలో అనేది. సో ప్రెగ్నెన్సీలో వెయిట్ తగ్గించడం అనేది చాలా కష్టము. సో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కార్బోస్ ఎక్కువ తీసుకోకుండా ఆయిల్ ఆర్ డీప్ ఫ్రైస్ అవాయిడ్ చేసేసి 7 kgs కంటే ఎక్కువగా వెయిట్ గెయిన్ ఉండకుండా చూసుకుని 3 నెలల నుంచి 9 నెలల వరకు ప్రతి వారము వెయిట్ అనేది చెక్ చేసుకొని దాని తగ్గట్టు ఫుడ్ ప్లాన్ చేసుకోవడము, ఎక్సర్సైజ్ చేసుకోవడం వలన ప్రెగ్నెన్సీ మిస్క్యారేజెస్ అనేది తక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.